హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే నేను దమ్ పన్నీర్ బిర్యానీ బాస్మతి రైస్తో చేద్దామని అన్నీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ పన్నీర్ అంతా ఒక వన్ అవర్ అట్లా మ్యాగ్నేట్ చేసుకుంటే బాగా పన్నీర్లోకి అంతా ఈ ఫ్లేవర్స్ అంతా బాగా ఉంటుంది. సో నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నాకు నాకు ఈ సైజ్ అయితే చాలా అనిపించింది. సో నాకు నచ్చినట్లుగా నేను ఇలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్గా మనము అల్లం వెల్లుల్లి. సో నేను అల్లం పేస్ట్ ముందుగానే ఎప్పుడైనా ప్రిపేర్ చేసేసుకుంటాను. సో అల్లం వెల్లుల్లి, అల్లం అండ్ కర్డ్ అండి, పెరుగు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీ. సో అందుకని పెరుగు కూడా యాడ్ చేశాను. పెరుగు అండ్ ఉప్పు పసుపు కారం అన్నీ కూడా క్వాంటిటీకి సరిపడలేదు అంటే మనం మళ్ళీ పోపు పెట్టుకుంటాం కదా, సో అప్పుడైనా మనం మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసి బాగా మనము కలిపి పెట్టేసుకుందాము. ఇలా కలిపి పెట్టుకుంటే వీటికి బాగా పట్టేస్తుంది ఉప్పు అనేదంతా కూడా. పన్నీర్ నార్మల్గా చాలా చప్పగా ఉంటుంది కదా, సో నేనైతే ఈరోజు ఈ విధంగా చేద్దామని ఇలా చేస్తున్నాను. దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తెలుసు కానీ పన్నీర్తో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఇలా చేయండి, బాగుంటుంది. సో నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, నాకేం బాగా నచ్చింది. సో అందుకనే ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను. నేను స్పైసెస్ కొంచెం తక్కువే వేసాను, ఎందుకంటే పిల్లలు తినేదని. ఇంకా మనకి స్పైసెస్ ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను ఏమేమి వేసానంటే గార్లిక్, అల్లం వెల్లుల్లి, ధనియాల పౌడరు, ఉప్పు పసుపు కారం, పెరుగు అంతవరకు వేసాను. పెరుగు లేని వాళ్ళు ఇన్ కేస్ నిమ్మకాయ ఉన్నా నిమ్మకాయనా పిండుకోవచ్చు. సో ఫైనల్గా నేను కొత్తిమీర కూడా వేసి ఇలా కలిపి పెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా మ్యాగ్నేట్ చేసేసి తర్వాత మనము ఎలా చేసుకునేది అనేది 1 by 1 చెప్పేస్తాను. సో ఇప్పుడైతే నేను దీనికి నీట్గా మూత పెట్టేస్తాను. సో నేనైతే రైస్ కప్పుతో 1.5 కప్ అనేది తీసుకుంటున్నానండి. సో నాకు ఇంతవరకు అయితే సరిపోద్దని, మీకు ఎంతమంది రిక్వైరో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఇవి కూడా వాష్ చేసేసి మనం బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకుందాము. నానకుండా కానీ బాస్మతి రైస్తో చేస్తే బాగా రాదండి. అవర్ ముందు చెప్పాను కదా, అంతా మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే నేను కుక్ చేసేదానికి ఫస్ట్ తీసుకున్నాను ఒక చిన్న స్టీల్ది, ఇదైతే నాకు సరిపోద్దని తీసుకున్నాను. సో ఈ బాస్మతి రైస్ కూడా బాగా నానిపోయాయి. సో ఇవంతా వాటర్ వేసి పెట్టేశాను డైరెక్ట్గా. సో వీటిల్లో ఇది ఫ్లేవర్ కొంచెం మార్చడానికి బిర్యానీ మసాలా అవన్నీ ఉంటాయి కదా, సో జీరా ఇవన్నీ అయితే నేను యాడ్ చేసుకున్నాను. మామూలు జాబిత్తి ఇవన్నీ చెప్తారు కదా, సో అవంతా నాకేంటంటే బాస్మతి రైస్ కొంచెం నార్మల్ రైస్ కంటే ఏదో కొంచెం డిఫరెంట్గా స్మెల్ అనిపిస్తుంది నాకు. సో ఈ ఎసెన్స్ ఇవన్నీ యూజ్ చేస్తే మాత్రం అనిపించదు. ఇవి కొంచెం బాగా బాయిల్ అయ్యాక మనం వడగట్టేసుకొని ఏ కన్సిస్టెన్సీలో వేస్తాను అది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఇది ప్యాన్ అయితే హీట్ అయింది కదా. సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. బిర్యానీ కదా కొంచెం ఆయిల్ పడుతుంది ఎక్కువగానే. సో నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. సో కరుగుతుందని వేసేసాను డైరెక్ట్గా. ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. సో నేను దానికి ఏమేమి వేస్తున్నానంటే ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి నా దగ్గర నట్స్ ఉన్నాయని ఊరికే వేస్తున్నాను, కరివేపాకు, కొత్తిమీర, అంతే అండి. ఆల్రెడీ దీంట్లో అన్నీ మనం మసాలా వేసేస్తున్నాం. సో ఇంకైతే నేనేమైతే యాడ్ చేయను. ఏదైనా అవసరం అనుకుంటేనే వేస్తాను. ఏమైనా లైట్గా ఉప్పు అలా ఏమైనా తగ్గితే అంత రైస్ యాడ్ చేసిన తర్వాత అయితే నేను వేస్తాను, అదర్వైజ్ నేనేమైతే వేయను. సో దీంట్లో నేను యాక్చువల్గా మసాలా పట్టా లవంగాలు కూడా ఏమి వేయటం లేదు, ఎందుకంటే నేను ధనియాల పౌడర్లోనే అన్నీ మిక్స్ చేసేసుకుంటాను. సో అందుకని వేయట్లేదు. ఇవి వేసుకోవాలనుకుంటే వేసేసుకోండి, దానికైతే ఏం ప్రాబ్లం లేదు. సో నేనైతే యాడ్ చేయటం లేదు. సో ఫస్ట్ ఆనియన్ వేసేసి మనం బాగా వాడుకున్నాము. ఆనియన్, టమోటా వేసేసి కరివేపాకు. సో ఇవైతే బాగా మగ్గనిచ్చేసి సో ఇవి కూడా వేస్తున్నాను. నెక్స్ట్
సో ఇవంతా బాగా మగ్గనిచ్చేసి మనం పన్నీర్ కూడా వేసుకున్నాము. కొత్తిమీర వరకు వేయటం రిమైనింగ్ అన్నీ అయితే వేసేసాను. సో పచ్చిమిర్చి ఒకటి వేసాను జస్ట్ ఫ్లేవర్ కోసము. నార్మల్గా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసాను, బాగుంటుందని యాడ్ చేసాను. సో ఇది కొంచెం బాగా మగ్గనిద్దాము. 5 minutes పడుతుంది బాగా మగ్గేసరికి. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, ఇంకా కుక్ అవ్వలేదు. సో కుక్ అయ్యాక మనం రైస్ సపరేట్ చేసి అనేది నేను చూపిస్తాను. చూసారా ఇదైతే బాగా వాడిపోయింది. సో ఇప్పుడు నేను పన్నీర్ అంతా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లోనే మూత పెట్టి బాగా కుక్క ఉంచుతాను. పన్నీర్కి యాక్చువల్గా వాటర్ అవంతా కూడా అవసరం ఉండదు, ఈ ఆయిల్తోనే మగ్గిపోతుంది మ్యాక్సిమం. ఓకేనా. సో ఇప్పుడు నేనైతే దాంట్లో పన్నీర్ యాడ్ చేస్తాను. సో చూసారా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేస్తాను. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది నేను ఈ వాటర్ ఎలా వచ్చాయంటే నేను గిన్నె తీసుకున్నాను కదా, జస్ట్ దాంట్లో అట్లా తిప్పి పోసాను అంతేను, నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మూత పెట్టేసి బాగా కుక్ అవనిద్దాం మనము. సో ఇది ఆల్రెడీ కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకొంచెం పెద్ద అయ్యాక రైసు ఇంతేనండి, ఇంకొక వడ పోసేస్తాను నేను. వడ పోసేసి రిమైనింగ్ అనేది చూస్తాను. ఇప్పుడైతే బాగా నాకు చూసారా కొంచెం పెద్ద సైజుగా వచ్చే మీకు కనపడుతుంది కదా. సో ఇప్పుడు నేను ఇదంతా వడపోసేసుకుంటాను నీట్గా. సో ఈ విధంగా అయితే నేను మొత్తం వడపోసేసుకున్నాను. సో ఇవి జీరా ఇవన్నీ ఉంచుతున్నాను. జీరా ఏం చేయడం కాదండి, డైజెషన్కి మంచి సోప్ అనేది మంచి డైజెషన్ అవుతుంది. సో ఇదంతా ఉంచుతున్నాను నేను. సో మామూలుగా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే. సో ఈ విధంగా వడపోసేసుకొని రిమైనింగ్ అనేది నేను కుక్ అయ్యాక చూపిస్తాను. సో ఇదైతే చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. సో ఇదే విధంగా లో ఫ్లేమ్లో ఇది కూడా సాఫ్ట్గా అయిపోతుంది పన్నీరు. ఇది జస్ట్ ఆవిరికే ఉడికిపోతుందండి. సో నో ఇష్యూ. సో ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసేసి దీనిపైన నేను రైస్ అంతా యాడ్ చేసేస్తాను. సో చూసారా ఈ విధంగా అయితే బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు నేను రైస్ అంతా కూడా యాడ్ చేస్తాను. సో పొరలుగా యాడ్ చేస్తానండి. ఆ వాటర్తోనే రిమైనింగ్ అంతా కుక్ అయిపోతుంది. సో మొత్తం అయితే యాడ్ చేసుకున్నాను నీట్గా. ఫుడ్ కలర్ కూడా నేను జస్ట్ ఊరికే అలా వేస్తున్నానండి. సో పిల్లలు కలర్ఫుల్గా ఉంటే తింటారు కదా, సో అందుకని సో లైట్గా వేసానండి, పెద్ద ఎక్కువ వేయకుండా. సో ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసి మూత పెట్టేస్తాను. సో ఇది 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి, అప్పుడే ఈ ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను. ఇలాగే 5 minutes తర్వాత మనం చూద్దాం. సో 10 minutes తర్వాత చూసారా రైస్ ఇంకా కూడా రిమైనింగ్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కింద నుంచి ఈ విధంగా కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కింద నుంచి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ మనం ఫైనల్గా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మీరు కూడా ఖచ్చితంగా దమ్ పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో చూసారా ఎంత పొడిగా చాలా బాగా వచ్చింది. నేనైతే ఆనియన్తో సర్వ్ చేసేసుకున్నాను. సో చూసారు కదా.